అంతేనా? జై తెలంగాణ. దాట్స్ మోర్ లైక్ ఇట్. భోజనం చేసిండ్రా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకటి నచ్చలేదు. ఈ రూమ్ చూడంగానే ఒకటి మంచిగా అనిపించలేదు. మీరు అట్లా కింద కూర్చోవడం నాకు నచ్చలేదు. సో ఐ రిక్వెస్ట్ వీసీ గారు, మొట్టమొదటిది దయచేసి చైర్స్ కాదు, ఆ ఫిక్స్డ్ చైర్స్ ఆడిటోరియం ఎట్లయితే పెడతామో దానికి కొంత డబ్బు అవుతుంది కావచ్చు, తప్పకుండా శాంక్షన్ చేద్దాం. వెంటనే మేము మళ్ళీ వచ్చేసరికల్లా కింద కూర్చోబెట్టకుండా మళ్ళా కాదు. ఎందుకంటే అయితే అందరం కిందనైనా కూర్చోవాలి, లేదా అందరం మీదనైనా కూర్చోవాలి. సగం సగం బాగాలేదు. ఇంకోటి మళ్ళా వచ్చేసరికల్లా అంటే మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారో అనుకునేరు. కరెక్ట్గా 2 months తర్వాత మళ్ళీ అక్కడ నేనే సతాయించి నేనే తీసుకొని వస్తా. నవంబర్లో మీ అందరికీ మీ వీసీ గారు చెప్పినారు, అక్క కూడా చెప్పారు, ల్యాప్టాప్స్ ఇవ్వడానికి నేను అక్క ఇద్దరం కలిసి వచ్చి మళ్ళీ మీ అందరికి ఇస్తాము. ఈ లోపల ఇది కూడా మారాలి. ఈ లోపల ఇదంతా కూడా మారి కింద ఇదే ఆడిటోరియంలో కూర్చుందాం. అప్పుడు పైన కూర్చోవాలి అందరూ. అది మీ బాధ్యత. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు మా అక్క సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ అదేవిధంగా న్యాయశాఖ మరియు అటవీ శాఖ మంత్రివర్యులు పెద్దలు, ఈ జిల్లాని తన నాయకత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతున్న గౌరవనీయులు అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి గారు, గౌరవనీయులు మా మంత్రివర్గం మొత్తంలో కూడా అందరికంటే ఫిట్ మినిస్టర్ గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారు మా అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి విజయలక్ష్మి గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు దండ విఠల్ గారు, మరొక శాసన మండలి సభ్యులు సోదరుడు షంబీపూర్ రాజు గారు, గౌరవనీయులైన ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీమతి కరుణ గారు, గౌరవనీయులు మరి ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఈరోజు నియమితులైన సీనియర్ విద్యావేత్త పెద్దలు ప్రొఫెసర్ వెంకటరమణ గారు, గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు ముషరఫ్ ఫారూఖీ గారు, గౌరవ డైరెక్టర్ ఆర్జీయూకేటీ సతీష్ గారు, గౌరవనీయులైన జిల్లా ఎస్పీ ప్రవీణ్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవ పెద్దలందరికీ, స్థానిక ప్రజాప్రతినిధులకి, వేదిక ముందున్న ఆర్జీయూకేటీ టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, అందరికంటే ముఖ్యంగా మరి ఈరోజు చాలా ఓపికగా, చాలా పద్ధతిగా, క్రమశిక్షణగా మరి అందరి ఉపన్యాసాలు విన్నట్టు బాగా నటించిన మా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి, నాకు తెలుసు మీరేం వినలేదు, ఈ యాక్టింగ్లన్నీ మేము కూడా చేసిన వాళ్ళమే కాబట్టి మాకు తెలుసు. మేము కూడా మీలాగా కాలేజీకి పోయినాం, మేము కూడా చదువుకున్నాం, అక్కడ టీచర్లు చెప్తున్నప్పుడు మేము కూడా విన్నట్టు యాక్టింగ్లు చేసినాం. ఇంకా మీకు ఫోన్లు కూడా వచ్చినాయి కాబట్టి మీకు ఆ మాత్రం అటెన్షన్ కూడా లేదు, మాకు తెలుసు. ఫోన్లు అందరికి ఉన్నాయా? అందరికి ఉన్నాయా? ఇక ఏం చదువుతారు మరి మీరు? ఇక సగం సేపు ఇన్స్టాగ్రామ్లు, స్నాప్చాట్లు, ఫేస్బుక్ కూడానా? అవన్నీ తీసేసినరా? పోనీ యాప్స్ అన్ని తీసేయమంటారా మీ ఫోన్లలోకి వెళ్ళి? చేపను కదా నీళ్ళకి వెళ్ళి తీసి బయట వేస్తే ఎట్లుంటుందో, ఈ జనరేషన్ పిల్లలు మీ ఫోన్లు గుంజుకుంటే మీరు కూడా అట్లా అవుతారు నాకు తెలుసు. నాకు కూడా సరిగ్గా ఇప్పుడు P1 P2లో మీ పిల్లల్ని కలిసి వచ్చిన ఇప్పటిదాకా నేను వాళ్ళతోనే భోజనం చేసిన. సేమ్ అదే వయసులో నా కొడుకున్నాడు, వాడికి కూడా 17 ఏళ్ళు. నేను చూస్తూ ఉంటాను రోజు ఎన్ని గంటలు గడుపుతారు, ఎంతసేపు గడుపుతారు ఫోన్ల మీద, నాకు బాగా తెలుసు. కాబట్టి ఫోన్లు లేకపోతే మీరు బతకలేరు, అది కూడా తెలుసు నాకు. అయినప్పటికీ నిజంగా కూడా ఒక విషయంలో మాత్రం ముందుగా, మిగతా అన్ని విషయాలు చెప్పే ముందు మొట్టమొదటి ఒక విషయంలో నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందించాలి. ఏంటంటే మీరు ఆందోళన చేస్తున్నప్పుడు నేను ప్రతిరోజు చూస్తూ ఉంటాను టీవీల్లో, పేపర్లో. నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే రెండు. ఒకటి, మీరు బాగా చేసిన పని ఏంటంటే రాజకీయ నాయకులకి, రాజకీయాలకు తావివ్వకుండా స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిలే మీరంతటా మీరు మీ సమస్యల పరిష్కారం కోసం అది బాగా నచ్చింది. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళను వీళ్ళను పని లేని ప్రతిపక్ష నాయకులు ఎవరిని పిలవకుండా మీరు మాత్రమే మీ ఇష్యూస్ మీద మీ వరకు మాత్రమే పరిమితమై చేసింది బాగుండేది. ఒకటి అది బాగా నచ్చింది.
రెండోది మా అక్క కోపం వస్తుంది, స్ట్రైక్ బాగుందంటే ఏందని కోపం వస్తుంది, కానీ అయినా చెప్తున్నా. రెండోది నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు ఎంచుకున్న పద్ధతి చాలా గాంధీ గారు ఆనాడు బ్రిటిష్ వారి మీద పోరాడినప్పుడు ఎట్లయితే సత్యాగ్రహం అనే పద్ధతి ఎంచుకున్నాడో మీరు కూడా ఒక పద్ధతిగా శాంతియుతంగా వానబడుతుంటే కూడా బయట కూర్చొని కొట్లాడిన పద్ధతి ఏదైతుందో చాలామందికి నచ్చింది. అందులో నేను కూడా ఒకటి. సరే, నేను గవర్నమెంట్లో ఉన్న ఈ మాట చెప్పొద్దు కావచ్చు, కానీ అయినా చెప్తున్నా. చాలా గొప్పగా వారం రోజులు మీరు ప్రదర్శించిన స్ఫూర్తి ఏదైతే ఉన్నదో, మీరు కోరింది కూడా మా ఇన్స్టిట్యూషన్ ఇష్యూస్ని సాల్వ్ చేయండి. గవర్నమెంట్ దృష్టిని ఆకర్షించడానికి, సమస్యల పరిష్కారానికి ఎవరైతే మాకు పెద్ద దిక్కుగా ఉన్నారో వారి దృష్టిని ఆకర్షించడానికి మేము చేస్తున్నాం తప్ప మాకు వేరే ఎజెండా లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ మీరు ఎంత పద్ధతిగానైతే ఉద్యమాన్ని నడిపినారో ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు కూడా నేను తెలియజేస్తాను. ఈ దేశంలో మన సమాజంలో సమస్య పరిష్కారం కానప్పుడు, సమస్యలు అపరిష్కృతంగా మిగిలినప్పుడు, ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామికంగా నిరసన చెప్పే హక్కు అందరికీ ఉంటుంది. కానీ అది ప్రజాస్వామికంగా ఉండాలి, పద్ధతిగా ప్రజాస్వామికంగా ఉంటే డెఫినెట్గా ఎవరైనా సరే. ఇప్పుడు ఉదాహరణకి మనందరం కూడా అల్టిమేట్గా ఆలోచిస్తే ఒక కుటుంబం, ఎందుకంటే ఈ కుటుంబం ఇది ఒక ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. మరి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి అల్టిమేట్గా ఫాదరు, మదరు, పేరెంట్స్ ఎవరు? గవర్నమెంట్, విద్యాశాఖ మంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ సెక్రటరీ గారు, మొత్తంగా వారే కదా మిమ్మల్ని చూసుకోవాల్సింది. మన సమస్య పరిష్కారం కానప్పుడు అప్పుడప్పుడు ఇంట్లో అమ్మ నాన్న అని చెప్పి తినకపోతే ఏం చేస్తాం? మనం అలుగుతాం, అలిగినట్టు చేస్తాం, గులిగినట్టు చేస్తాం, లొల్లి పెడతాం, కోపానికి వస్తాం. అప్పుడు మళ్ళా నెగోషియేషన్ జరుగుతుంది, సంప్రదింపులు, అంతేనా? సంధి, ఆఖరికి మళ్ళీ సంధి కుదురుతుంది. కుదిరినాక మళ్ళీ ఎప్పటి లెక్క కలిసిపోతాం, ఒక కుటుంబం మాదిరిగానే ఎప్పటికప్పుడు కలిసి పనిచేసుకుంటాం. నా విజ్ఞప్తి కూడా మీ అందరితో ఏమంటే, లాస్ట్ 2.5-3 years నిజంగా కూడా ఒక ట్రిపుల్ ఐ మన ఆర్జీయూకేటికి కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరూ ఊహించని కొన్ని పరిణామాలు జరిగినాయి. అందులో మీ అందరికి తెలుసు కోవిడ్ మహమ్మారి ఒకటి. అది ఎందుకు వచ్చిందో, ఎట్లా వచ్చిందో కానీ మొత్తానికి ప్రపంచం మొత్తానికి కుదిపేసింది. అందులో ముఖ్యంగా విద్యా వ్యవస్థని భయంకరంగా కుదిపేసింది. ఆ విద్యా వ్యవస్థ 2-2.5 ఏళ్ళు అతలాకుతలం అయిపోయింది. క్లాసెస్ లేవు, ఒక పద్ధతి ప్రకారం టీచింగ్ లేదు. ఆ రకంగా చాలా గ్యాప్ వచ్చింది. క్యాంపసే లేకుండా పోయిన పరిస్థితి. మీరు ఎవరు కూడా ఇక్కడ లేరు దాదాపుగా, అంతే కదా? 2 ఏళ్ళు బంద్ కదా, 6 సంవత్సరాలన్నర బంద్ అయిన తర్వాత ఏమైంది? మళ్ళీ తిరిగి మళ్ళీ ట్రాక్ మీకు ఎక్కడం, పట్టాల మీదకి ఎక్కడం అంటే కొంత సమయం పడుతుంది. అందులో దాంతోపాటు నిజంగా కూడా మరి ప్రభుత్వం ఒకవైపు ఇక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నప్పటికీ, ఇక్కడ ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు క్రియేట్ చేసినప్పటికీ, ఇవాళ నేను అక్కడ మీ కొత్త మెస్లో ఆ బాత్రూమ్ యూజ్ చేయడానికి పోయినా. ఆ బాత్రూంలో తలుపులు పడతలేవు, క్లీన్ లేదు, నీళ్ళు మరి వస్తున్నాయో లేవో చక్కగా తెలియదు, కానీ అది చక్కగా లేదు. ట్యాప్ కూడా చక్కగా లేదు. నేను వెంటనే వెంకటరమణ గారిని అడిగిన, ఏం సార్ ఇది కొత్త మెస్ అన్నారు, మరి కొత్త మెస్సే ఇట్లుంటే పాత మెస్ ఎట్లుంటుందని అడిగిన. అంటే నేను సప్పట్ల కోసం చెప్తలేను, ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుడు నిజంగా కూడా అలకట్ పని. ఇప్పుడు మేము వస్తాం, మంత్రులం, ప్రభుత్వం నుంచి వస్తాము, డబ్బులు అనౌన్స్ చేస్తాము, కడతామని చెప్తాము, కొత్త బిల్డింగ్ కడతాము, వచ్చి మళ్ళీ రిబ్బన్ కట్ చేస్తాము, బాగుందని చెప్తాము. కానీ మెయింటెనెన్స్ ప్రాబ్లమే అన్నిటికన్నా పెద్దది. అన్నిటికన్నా పెద్ద సవాల్ ఏంటంటే, ఈ దేశంలో మన ఇన్స్టిట్యూషన్లో కాదు, కొత్త వసతులు, కొత్త ఆస్తులు, కొత్త బిల్డింగ్లు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం చాలా అల్కట్ పని, చాలా ఈజీ పని. కానీ ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. దాన్ని మెయింటైన్ చేసుడు, పద్ధతిగా ఉంచుడు. ఆ పద్ధతిగా ఉంచే క్రమంలో అది కేవలం మీ ఇన్స్టిట్యూషన్ ఒక బాధ్యత మాత్రమే కాదు. అదొక కేవలం ఇన్స్టిట్యూషన్లో ఉండే నాన్ టీచింగ్ స్టాఫు, శానిటేషన్ స్టాఫు, లేదా ఎవరో శానిటేషన్ కాంట్రాక్టరు ఆయన చూసుకుంటాడు మాకేంది అన్నట్టు ఉండడం కూడా కరెక్ట్ కాదు. దానిలో మన బాధ్యత కూడా ఉంది. మనం ఒకసారి బాత్రూమ్ వాడిన తర్వాత దాన్ని క్లీన్గా పెట్టి మనం బయటకు వస్తే నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి కూడా క్లీన్గా ఉంటుంది. అంటే ఆ రకంగా ఒక కంటిన్యూటీ అనేది మనం చూసుకోకపోతే మనం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇన్స్టిట్యూషన్ కూడా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, దయచేసి పిల్లలందరితో కూడా, ఈ ఇన్స్టిట్యూషన్ మీది, మీ తర్వాత వచ్చే టాలెంట్ ఉన్న పిల్లలది. ఈరోజు ఆర్జీయూకేటీలో ఉన్న 9,000 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో, మొత్తం తెలంగాణలోని 33 జిల్లాల్లోని ఆనిముత్యాలు, అందులో ముఖ్యంగా మోస్ట్ టాలెంటెడ్ క్రీమ్ ఇక్కడ ఈరోజు మా ముంగట మీరున్నారు.
గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చి పేదింటి నుంచి వచ్చి పేదరికం నుంచి వచ్చి చక్కటి మార్కులు సంపాదించి, ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం. నేను ఎమ్మెల్యేగా ఎన్నిక ఇప్పుడు దాదాపు 2009 నుంచి ఇప్పుడంటే ఇప్పుడు 14 ఏళ్ళు నడుస్తుంది, 14 సంవత్సరం. ఎన్నిసార్లు చూశాను నేను, మాకు మా 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 పిల్లగానికి మా అమ్మాయికి ఒక సిటీపీ సార్ బాసరల అని చెప్పి మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆడ కుదరదమ్మా, ఆడంతా మెరిట్ ప్రకారం పోతారు, ఆడ పైరవి నడవది, ఆడ మార్కులు వస్తేనే పోతారు, మండలానికి 2, 3, 4 టాపర్లు ఉంటారు, వాళ్ళే పోతారు తప్ప మిగతా వాళ్ళు పోరు అని చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి సంజాయించి పంపాల్సిన పరిస్థితి. అంటే ఈరోజు గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ద్వారా గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేదా ఇతర చోట్ల చదువుకొని మండలానికి టాపర్లుగా వచ్చిన మీరు, అంటే క్రీమ్ ఆఫ్ ద సొసైటీ, క్రీమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, ఈ ఇన్స్టిట్యూషన్కి ఉన్న ప్రాముఖ్యత. ఇందులో ఒకసారి వచ్చిందంటే మీకు కూడా చెప్పింటారు, సీట్ వచ్చినప్పుడు నువ్వు బాసర పోతున్నావు అంటే నువ్వు సెట్ అయిపోయింది నీ లైఫ్, చెప్పిండ్రా? అందరికి చెప్పిండ్రా? అందరు స్వీట్లు తినిపించిండ్రా సీట్ రాగానే వచ్చి? ఇక సెట్ అయిపోయింది పో నీ లైఫ్, ఇంకా నీకు ఉద్యోగం వస్తుంది, ఏది కావాలంటే అది వస్తుంది అని చెప్పి, ఒక పెళ్ళి కూడా తొందరగా అవుతుంది, మంచిగా అవుతుంది అని చెప్పిండట. మీకు పెళ్ళి చెప్పిండర్లేండి సార్. అట్లా చెప్పి మీకు ఉద్యోగం వస్తుంది, బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి ఒక ఆశావహమైన వాతావరణంలో ఎన్నో ఆశలతో, కంటి నిండా మంచిగా మది నిండా ఆలోచనలతో ఆశలతో నేను ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్కి పోతున్నా అని చెప్పి మీరు అందరు ఇక్కడికి వచ్చినాక మీరు ఆశించిన స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఇక్కడ ఆశించిన స్థాయిలో ఇక్కడ వసతులు లేకపోవడం, ఆశించిన స్థాయిలో సంతృప్తికర స్థాయిలో మనకు ఇప్పుడు నేను కొంతమంది పిల్లలతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు, సరిగా P1 అంతా పోయింది, P2లోనన్నా మాకు ఇంకా కొంత పెంచండి, ఇక్కడ క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి మాకు అని అక్కకు నాకు ఇద్దరికి కూడా చాలామంది పిల్లలు చెప్పినారు. ఎందుకు అంటే వాళ్ళు అన్నారు, సార్ చాలామంది ఆలోచిస్తున్నారు ఇది మరి ఇడిచిపెట్టి NITకి పోదామా IITకి పోదామని కూడా ఆలోచిస్తున్నారు. అట్లా పోవద్దు అంటే మరి వాటికి ధీటుగా మమ్మల్ని కూడా తయారు చేయాలి కదా మీరు, మరి మమ్మల్ని తయారు చేయండి వాటికి ధీటుగా అని చెప్పి చాలామంది పిల్లలు చెప్పినారు. నా రిక్వెస్ట్ ఏమంటే మీ అందరితో కూడా, అక్క, అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి గారు, తర్వాత మీ కలెక్టర్ గారు, ఇక లోకల్ లీడర్లు అందరూ వచ్చింటారు, ఎమ్మెల్యే గారు అందరూ వచ్చింటారు ఇదివరకు, వారు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి ఒక 3-4 ముఖ్యమైన విషయాలు చెప్పినారు. ఒకటి, ప్రస్తుతం ఉన్న వసతులను, ప్రస్తుతం ఉన్న సౌలతులను ఇంకా మంచిగా చేయండి, మంచిగా చేయాలని పిల్లలు కోరుతున్నారు. అందులో ముఖ్యంగా ఈరోజు నేను భోజనం చేసినప్పుడు పిల్లల్ని అడిగినాడ, మరి రోజు భోజనం ఇట్లుంటుందా, ఇవాళ కొద్దిగా మంచిగా ఉందా అని అడిగిన. ఇవాళ కొద్దిగా మంచిగా ఉంది కదా. అయితే నన్ను 2-3 పిల్లలు చెప్పిన, రోజు రా, నువ్వు రోజు ఇక్కడనే తిను, అప్పుడు మాది కూడా రోజు బాగుంటుందని చెప్పాను. మరి నేను రోజు ఇక్కడే ఉంటే నా ఉద్యోగం పోతుంది అక్కడ. నా రిక్వెస్ట్ ఏమంటే, ఇప్పుడు మీ వీసీ గారు వెంకటరమణ గారి గురించి మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు. ప్రొఫెసర్ వెంకటరమణ యాక్చువల్లీ ఆయన ఒక సీనియర్ ప్రొఫెసరు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన. మీరు కూర్చోండి. వెంకటరమణ గారి ఫాదర్, వెంకటరమణ గారి తండ్రి గారు కూడా ఒక అత్యుత్తమ విద్యావేత్త, రామకృష్ణయ్య గారు ఒకనాడు ఉస్మానియా యూనివర్సిటీ, మొత్తం మన తెలంగాణ, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఏది అంటే ఉస్మానియా యూనివర్సిటీ. ఆ ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా పనిచేసింది వెంకటరమణ సార్ వల్ల ఫాదర్. ఆయన ఆధ్వర్యంలో అక్కడ చాలా జరిగినాయి కార్యక్రమాలు ఉస్మానియా వీసీగా ఉన్నప్పుడు. నిజంగా చెప్పాలంటే వెంకటరమణ గారి స్థాయికి, ఆయన ఎడ్యుకేషన్కి, ఆయనకుండే అర్హతలకి ఇది చాలా చిన్న యూనివర్సిటీ RGUKT. కానీ ఎందుకు వారిని ఎంపిక చేసి విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపినారంటే, ఇక్కడి సమస్య తీవ్రత అర్థమైన తర్వాత దానికి పరిష్కారానికి కూడా దానికి తగ్గ వ్యక్తి ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకంగా వెంకటరమణ గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి పంపడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత, సతీష్ గారు వచ్చిన తర్వాత మీ కలెక్టర్ గారు రిపీటెడ్గా ఫాలోఅప్ చేయడం వల్ల కొంత మార్పు కనబడుతుంది. కొంత స్టార్ట్ అయింది, ఇంక అంతా కాలేదు, అంత అయిందని నేను కూడా అంటలేను, కొంత స్టార్ట్ అయింది. కానీ ఇంకా జరగాల్సిన పని చాలా ఉంది. జరగాల్సిన పని ఏంటిది అని నేను వెంకటరమణ గారిని, తర్వాత ఇక్కడున్న మా టీంని కూడా ఒక 2-3 పంపి ముందు అక్కను కూడా అడిగిన, అక్క ఏమేమి ఉన్నాయి చేయాల్సిన కార్యక్రమాలంటే, అక్క ఏమన్నారంటే, ఉన్న వాటిని, ఉన్న సౌలతులను బాగా చేయడం, ఉన్న వసతులను బాగా చేయడంతో పాటుగా వాటిని సమగ్రంగా సరిగ్గా నిర్వహించడంతో పాటుగా, ఉదాహరణకి భోజనం, మెస్సులో పెట్టే భోజనం యొక్క నాణ్యత, ఒకరోజు తప్పించి ఒకరోజు గుడ్డు బనానా ఇస్తారు, వారానికి 2 సార్లు నాన్ వెజ్ పెడతారు, ఇదంతా బాగానే ఉంది వినడానికి. కానీ అది నాణ్యత లేకపోతే, బాగా లేకపోతే తినబుద్ధి కాదు. ఇప్పుడు నేను కూడా జీవితం అంతా హాస్టల్లో ఉన్నాను, నేను ఇంట్లో లేను. నేను దాదాపు
70% నా జీవితం అంతా కూడా హాస్టళ్లలో పెరిగినాను. సో నాకు తెలుసు హాస్టల్ కష్టాలు, బాత్రూమ్ కష్టాలు తెలుసు, నాకు హాస్టల్ ఫుడ్ కష్టాలు తెలుసు. నేను చాలా హాస్టళ్లలో ఉన్న, ఒక హాస్టల్ కాదు చాలా హాస్టళ్లలో ఉన్న, 7-8 హాస్టళ్లలో నేను పెరిగిన. కాబట్టి హాస్టల్ కష్టాలు నాకు కూడా తెలుసు. అందుకే నేను అక్కను అదేవిధంగా వీసీ గారిని కూడా కోరుతాను, మీరు కూడా కొంత సమయం ఇవ్వాలి మాకేందంటే చేంజ్ అనేది ఇక్కడ కొన్ని పాతకపోయిన వ్యవస్థలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు వెంకటరమణ సార్ కొత్తగా వచ్చిండు, సతీష్ గారు ఉన్నారు. వారి వ్యవస్థను అర్థం చేసుకొని ఇక్కడ ఉండే కొంతమంది చేసుకొని వాటిని ప్రక్షాళన చేసే వరకు కూడా కొద్దిగా టైం పడుతుంది. ఎవరికైనా కూడా కొంత అర్థం చేసుకొని ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరి వల్ల సమస్య ఉంది, ఎవరి వల్ల మంచిగా చేసుకోవచ్చు, ఇవన్నీ అర్థం చేసుకొని వాటి మార్పులు చేర్పులు చేసుకోవాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మెస్ టెండర్లు పిలిచింది కొత్తవి, పాత కాంట్రాక్టర్ని తీసేసి కొత్త ఆయన పెట్టాలని చెప్పి టెండర్లు పిలిచినారు. కానీ వాటిల్లో నేను నిన్న అడిగితే అక్క చెప్తా ఉన్నారు సరైన రెస్పాన్స్ రాలేదు, దాన్ని ఇంకా మంచిగా చేద్దాం అని చెప్పి మళ్ళొక్కసారి అవసరమైతే పిలిచి కొద్దిగా మంచి వాళ్ళని పిలుద్దాం, మంచి వాళ్ళు వచ్చేటట్టు చేద్దామనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం సిన్సియర్గా నడుస్తున్నది, చిత్తశుద్ధితోని ప్రయత్నం అయితే నడుస్తున్నది. అయితే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏమంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ IIITకి అంటే RGUKTకి వచ్చిన తర్వాత అందరూ ఇంజనీర్లు అయిపోదాం, ఉద్యోగాలు చేద్దామనే వాళ్ళు ఉన్నారు. అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళేనా? అందరూ చేయరా? మరి ఏం చేయదలుచుకున్నారు? ఏం చేయదలుచుకున్నారు? ఎవరన్నా నేను స్వయంగా నేను పరిశ్రమ పెడతాను, నేను ఆంటర్‌ప్రెన్యూర్ అవుతాను అనే ధోరణిలో ఎవరైనా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేయలేవట్టుండి. వాళ్ళని చూసి నవ్వుడు ఎందుకు? మీరు చేయి మొత్తం సగం సగం లేవట్టదు, లేవడితే మొత్తం లేకపోతే అటో ఇటో. నువ్వు కూడా అవుతావు ఇట్లనో? నైస్. నేనేమంటున్నా, మనకు చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తారు, ఈరోజు అంటే మీకు నాకే కాదు, ఇది దశాబ్దాలుగా తరతరాలుగా భారతదేశంలో ఏం నేర్పిస్తున్నారంటే, అక్కడ కూర్చున్న మీ టీచర్లు బాధపడుతుండొచ్చు కానీ చెప్తే ఇళ్ళలో మాత్రం పిల్లలకి ఏం చెప్తారంటే చిన్నప్పటి నుంచి, బాగా చదువుకుంటే ఇంటర్మీడియట్ బాగా చదివితే తర్వాత డాక్టర్ ఇంజనీర్ అవుతావు, లైఫ్లో స్థిరపడిపోతావు, ఒక ఉద్యోగం వస్తుంది, ఇక దాంతో సెట్ అయిపోతావు నువ్వని మగపిల్లలకి చెప్తారు. ఆడపిల్లలకేమో మంచిగా చదువుకుంటే ఒక మంచి భర్త వస్తాడు, ఇక ఆయన చూసుకుంటాడు, మొత్తం నీకు బాధ లేదని మీకు చెప్తారు, ఎట్లా జల్దీ పంపించేద్దామని చూస్తారు. అంతేగాని ఏ ఒక్క పేరెంట్ కూడా మీకు చెప్పడు ఏమని, నువ్వు వేరే వాళ్ళ దగ్గర ఎందుకు పనిచేయాలి, చదువుకొని తెలివి ఉన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళ దగ్గర ఎందుకు పనిచేయాలి, నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు నువ్వెందుకు తయారు కావద్దు అనే మాట ఎందుకో కానీ మన దేశంలో చెప్పరు మొదటి నుంచి. అది ఎందుకో కానీ అట్లా కల్చరల్ కండిషనింగ్ అట్లా అలవాటు అయిపోయింది. ఇంకేం చెప్తారు చిన్నప్పటి నుంచి మనకు, ఆగురా విజయరాకు, మర్యాదలు ఎక్కువైపోయినాయి మీ దగ్గర ఇప్పుడు రాగానే. ఇంకోటి ఏం చెప్తారు, పదే చెప్తారు ఇంకోటి, రిస్క్ తీసుకోవద్దు లైఫ్లో, రిస్క్ తీసుకోవద్దు, అప్పు తీసుకోవద్దు, ఎట్టి పరిస్థితులు అప్పు తీసుకోవద్దు, అప్పు ఉండద్దు, తాహతుకు మించిన ఆలోచనలు చేయొద్దు, ఎక్కువ తక్కువ ఊహించుకోవద్దు, అడ్డం పడితే ముఖం బలుగుతుంది, ఎక్కువ ఆలోచించద్దు, ఇదే చెప్తారు. ఎక్కువ ఆలోచించద్దు, ఎక్కువ తక్కువ ఆలోచించి ఆయనతో అడ్డం పడితే కష్టమవుతుంది అనే మాట చిన్నప్పటి నుంచి ఎక్కిస్తారు. అంటే ఇక మనను అదేదో సినిమాలో చెప్తారు చూడు, కళలు కూడా చీప్గా ఎందుకు కనాలి, కళలన్న కాస్ట్లీ కనాలన్నా వద్దా? అట్లా కాకుండా చిన్నప్పటి నుంచే అట్లా కాదు, నువ్వు తక్కువ ఆలోచించాలి, తక్కువ కొండాలి, ఉద్యోగం చేయాలి, ఇంకోని కింద పని చేయాలి, అప్పు తీసుకోవద్దు, ఎక్కువ చదువుకొని ఏం చేయాలి, పోయి మళ్ళా నౌకరీ చేయాలి, ఉద్యోగం చేయాలి, గవర్నమెంట్ జాబ్ అయితే మంచిది, లేదా ప్రైవేట్ జాబ్ అన్నా మంచి జాబ్ కావాలి, మంచి క్యాంపస్లో పోవాలి, ఇదే చెప్తారు తప్ప సొంతంగా నేను 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నాకెందుకు ఉండొద్దు అనే ఆలోచన మాత్రం రానియలేదు చిన్నప్పటి నుంచి. ఎందుకో ఇండియాలో అదొకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరు అందరు ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లలో ఇన్స్టాగ్రామ్ ఉందా అందరికీ? ఇన్స్టాగ్రామ్ కనిపెట్టింది ఎవరు తెలియదా? ఫేస్బుక్ ఎవరు కనిపెట్టినరు? మార్క్ జకర్బర్గ్. ట్విట్టర్ ఎవరు? జాక్ డార్సీ. తర్వాత మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్. ఎవరైనా గూగుల్లో కొట్టి చూస్తారా ఇదంతా లేక? సరే గూగుల్ ఎవరు కనిపెట్టారు? లారీ అండ్ సర్జియా, రైట్. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పినారు, లారీ పేజ్, సర్గి, ఇవన్నీ చెప్పినారు. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన ఈ అన్నిట్లో ఇప్పుడు మీరు చెప్పిన గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు,
లేదా ఇన్స్టా కావచ్చు, ఇదేదైనా మనకు రాని ఆలోచన, ఇదేదో అద్భుతమైన మనకు అర్థం కాని బ్రహ్మ పదార్థమా? ఇలా ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా సింపుల్ ప్రోడక్ట్సే కదా. ఫేస్బుక్ ఏంది అసలు? ఒక సోషల్గా ఇంకొకరితో ఒకరు కాంటాక్ట్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే, అంత తప్ప దానిలో ఎవరికి అర్థం కాని గొప్పదేం లేదు. మరి ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో గొప్పగా గర్వపడిపోతుంటాం, పేపర్లలో రాస్తుంటారు. సుందర్ పిచాయ్ ఎవరైనా, సత్య నాదెల్లా, పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ CEO. ఈ మధ్యన ఒక స్టార్ బక్స్ CEO ఒక ఆయన అయింది, ఎవరైనా పేరు చెప్తారు? ఆయన పేరు లక్ష్మీనారాయణన్ నరసింహన్. ఇన్లేదా? షనెల్ అని ఒక బ్రాండ్ ఉంటుంది, లగ్జరీ బ్రాండ్, దాని CEO తెలుసా ఎవరో? లీనా నాయర్. వీళ్ళందరూ ఇండియన్సే, ఇక్కడ చదువుకొని ఇక్కడనే చదివి వీడికెళ్ళి ఉన్నత విద్య కోసం ఇంకొక అడిగి పోయిన వాళ్ళు. సరే, ఇవందరి పేర్లు ఇప్పుడు నేను చెప్పినవి మీరు విన్నారు. వీళ్ళందరూ CEOలు, ఆ కంపెనీకి చైర్మన్లు, CEOలు వాళ్ళందరూ ఉన్నారు. కానీ మీలో ఎవరైనా ఈ ఇన్స్టా లాంటిది, గూగుల్ లాంటిది, మైక్రోసాఫ్ట్ లాంటిది, లేదా మన ఫేస్బుక్ లాంటిది కనిపెట్టిన ఒక్క ఇండియన్ పేరు చెప్పగలుగుతారా? ఎవరన్నా ఒకరు ఉన్నారు? అసలు ఒక ఇండియన్ తయారు చేసిన ఉత్పత్తి, ఒక వస్తువు లేదా ఒక ప్రోడక్ట్ ప్రపంచమంతా గుర్తించి ఇన్స్టా లాగా, వాటిలాగా, గూగుల్ లాగా, యాహూ లాగా ఒకటన్నా ఉందా? మరి మన దేశ జనాభా ఎంత? 140 కోట్లు. మరి 140 కోట్ల మంది మనందరం ఇంకొని కింద పోయి పనిచేద్దాం, ఎప్పటికంతేనే ఇక మన బతుకు. మన దగ్గరికి అమెరికా జనాభా ఎంత? 35 కోట్లు, 36 కోట్లు. మన 3వ వంతు కూడా ఉండడు, వాడు పావులా కూడా ఉండడు. మరి అమెరికా దేశంలోనేమో ఒకటే బే ఏరియా నుంచి, ఒకటే సిలికాన్ వ్యాలీ నుంచి గిన్ని రకాల ప్రపంచాన్ని ఆకర్షించే ఉత్పత్తులు వస్తున్నాయి. ఒక్క గూగుల్లో ఈరోజు లక్షల మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్లోనే వాళ్ళ ప్రపంచంలో 2వ అతిపెద్ద క్యాంపస్ ఉంది. అమెజాన్ తెలుసు కదా, ఎవరు దాని ఫౌండర్? జెఫ్ బీజోస్. దాని లార్జెస్ట్ క్యాంపస్ అమెజాన్ ఎక్కడుందో తెలుసా? ఎక్కడ? హైదరాబాద్. సియాటల్ కాదు, హైదరాబాద్లో ఉంది. అక్కడ 55,000 మంది పనిచేస్తూ ఉన్నారు. మరి మనం ఎంతసేపు గానుగెద్దు లెక్క ఇంకోళ్ళ కింద పనిచేద్దామా, లేక మనం కూడా ఇట్లాంటివి ఏమైనా కనుక్కునే ప్రయత్నం చేద్దామా? ఎందుకంటున్నా అంటే, మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే, నేను అమెజాన్లో, మైక్రోసాఫ్ట్లో, గూగుల్లో జాబ్ కొట్టడమే నా జీవితం ఎందుకు కావాలి? నేనెందుకు ఇన్నోవేట్ చేయొద్దు? నేనెందుకు ఆలోచించొద్దు? ఇన్నోవేట్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం, అదేదో ఎవరికి అర్థం కాదు కాదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇక్కడ మీరు బండ్లు నడుపుతారా? ఎవరైనా బైక్లు నడుపుతారా? ఇప్పుడు బండి తీసి రోడ్డు మీదకి పోతే పోలీసు వాళ్ళు ఆపుతారా? అప్పుడప్పుడు ఆపినప్పుడు ఏమేమి అడుగుతారు? లైసెన్స్ అడుగుతారా? మీకు ఎవరికి లైసెన్స్ లేదు కదా, నాకు తెలుసు. లైసెన్స్ తర్వాత ఏమడుగుతారు? RC అడుగుతారా? ఇంకోటి ఇన్సూరెన్స్ అడుగుతారు. నేనేం చేసిన అంటే, మంత్రి అయినాక మొట్టమొదటిసారి ఒక 6-7 ఏళ్ళ కిందట నేను మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పుడు మహేందర్ రెడ్డి గారని ఉండే, ఆయన, నేను, మా సెక్రటరీలు అందరం కూర్చొని ఆలోచిస్తుంటిమి ఎట్లా ప్రజలకు హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను చిన్నప్పుడు బండి నడుపుతుంటే, నేను కూడా కాలేజ్కి పోయేటప్పుడు పొంగ పోలీస్ అయినా ఆపుతాడు. పోలీసు వాళ్ళు ఇక మీకు తెలుసు, వాళ్ళు ఆపినట్టు భయం అవుతుంది ముందే. ఏమనుకోకండి, ఇప్పుడంటే మన పక్క కూర్చుంటారు, కానీ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు వేరే లెక్క ఉంటారు మళ్ళీ. ఎందుకంటే మేము ఉద్యమాలకి వెళ్ళి వచ్చినాం కదా. ఏం చేస్తారంటే, నేను బండి మీద పోతుంటే, నిజాం కాలేజ్ పోతుంటే, పోయేటప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి గ్యారంటీ మర్చిపోతాం. ఆ లొల్లిలా, కాలేజ్కి పోవాలనే లొల్లిలా, తొందరలా ఏదో ఒకటి మర్చిపోతాం. అయితే ఇన్సూరెన్స్ ఉండదు జేబులా, లేకపోతే ఉన్నా కూడా చినిగిపోయి ఉంటే సగం, ఆ పేపర్ RC చక్కగా ఉండదు, లేకపోతే ఇది చక్కగా ఉండదు, ఏదో ఒకటి లైసెన్స్ చక్కగా ఉండదు. ఏమవుతుంది? వెంటనే ఫైన్ కట్టు అంటాడు. ఫైన్ కట్టు అంటే ఇక పైసలు ఉంటే ఉన్నట్టు లెక్క, లేకపోతే బండి పోతుంది. ఏం చేయాలి మరి? అందుకే మేమేం ఆలోచించినామంటే, ఈ తొందర ప్రపంచంలో, ఈ ర్యాట్ రేస్లో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి, మరి ఇవన్నీ చినిగిపోకుండా వీటిని నీట్గా వెంటనే పోలీసు వాళ్ళు కూడా ఒప్పుకునేటట్టు ఎట్లా చేయాలని ఆలోచించి ఒక చాలా చిన్న ఉత్పత్తి, చిన్న ప్రోడక్ట్ ఒకటి తయారు చేసినాం. ఏంటి దాని పేరు? RTA M-Wallet. ఆ M-Walletలో ఏం చేసినాం? ఈ మూడు కూడా RC, ఇన్సూరెన్స్ అండ్ లైసెన్స్, ఈ మూడింటిని డిజిటల్గా ఆ వాలెట్లో పెట్టుకునే సౌకర్యం కల్పించినాం. పోలీసు వాళ్ళు ఆపితే వెంటనే మీరు RTA M-Wallet చూపెడితే అందులో ఉండే వాటిని యాక్సెప్ట్ చేసి వాళ్ళు మిమ్మల్ని పంపించేస్తారు. చిన్నదే, చాలా చిన్న విషయము, కానీ ఇప్పటికీ 28 లక్షల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఆ యాప్ని. ఇట్లా ఇన్నోవేషన్ అంటే అదేదో ఎవరికో అర్థం కానిది, మనకు సంబంధం లేనిది కాదు.
దైనందిన జీవితంలో మనం ప్రతిరోజు జీవితంలో మనకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, వాటికి పరిష్కారాలు. ఈ మధ్యకాలంలో మేము మా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఒకటి తయారు చేసినాం. అందులో ఏంది, మనము జనరల్గా ఏమనుకుంటాం, ఇన్నోవేషన్ అంటే, టెక్నాలజీ అంటే, స్టార్టప్స్ అంటే ఇది కేవలం బాగా హైదరాబాదులో, బెంగళూరులో, ఢిల్లీలో, బాంబేలో, బాగా పెద్ద పెద్ద టౌన్లలో, పెద్ద పెద్ద సిటీలలో బాగా ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడే వాళ్ళకు మాత్రమే పరిమితం, మాకు సంబంధం లేదు అనే ఒక ధోరణి. టెక్నాలజీ స్టార్టప్, సిరీస్ ఏ ఫండింగ్, సిరీస్ బి ఫండింగ్ అంటే ఇదేదో మాకు సంబంధం లేని అంశం అని చెప్పి మనం వెంటనే వార్త చదవగానే పేజ్ మళ్ళేస్తాం మనం, అట్లాంటి ఆలోచన. కానీ ఈ ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమం తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 27,000 స్కూళ్ళల్లో ఉండే పిల్లలతో వాళ్ళందరినీ కూడా వాళ్ళ వైపు నుంచి కొన్ని దరఖాస్తులు ఆహ్వానించి మేము షార్ట్ లిస్ట్ చేసి మొన్న ఒక 20-30 మంది పిల్లలకి నేను అక్క పోయి వాళ్ళకు చిన్న సర్టిఫికెట్లు, అవార్డులు ఇచ్చి వాళ్ళ ప్రోడక్ట్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేసినాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను సిరిసిల్లలో ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమంలో ఒక అమ్మాయి వచ్చి కలెక్టర్ గారు తీసుకొచ్చి కల్పించారు. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, 9th క్లాస్ 10th క్లాస్లో ఉంది ఆ పాప. వచ్చింది, వస్తే ఏం చేసినావమ్మా నువ్వు, ఏం ఇన్నోవేషన్ చేసినావు అని అడిగినాం. ఆమె ఏం చెప్పిందంటే, అన్న మేము మా ఇల్లు 2వ అంతస్తులు ఉంటుంది మాది, మాకు లిఫ్ట్ లేదు, మరి మా ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉంది, సిలిండరు 2 నెలలకోసారి, నెలన్నరకోసారి మారవాలి, గ్యాస్ అయిపోయినప్పుడల్లా తెచ్చుకోవాలి, మారవాలి. ఆ సిలిండర్ను మోసుకపోతుంటే మా నాయనకి ఈ జబ్బలు బాగా వస్తున్నాయి, మా అమ్మకు మొయ్యరాదు, మా నాన్నకేమో జబ్బలు వస్తున్నాయి. అందుకే నేను ఒకటి చిన్న తయారు చేసిన సిలిండర్ అందులో పెట్టి ఇట్లా గుంజుకపోయేటట్టు, అంటే దానికి చిన్న పైలు పెట్టింది ఆమె, చిన్న టైర్స్ పెట్టింది, ఒక పులి లెక్క తయారు చేసింది. తయారు చేసి బయటికి నీట్గా మెట్ల మీకెళ్ళి గుంజుకపోయేటట్టు చిన్నది, ఒక చిన్న చిట్కా, అది చిన్న ఈజీ టూల్, ఈజీగా పైకి గుంజుకపోయేటట్టు 2 అంతస్తులైనా 3 అంతస్తులైనా శ్రమ లేకుండా తీసుకుపోయేటట్టు తయారు చేసింది. ఇన్నోవేషన్ అంటే ఈ చిన్న చిన్నవి కూడా ఇన్నోవేషన్. ఇంకొక పిల్లగాడు వచ్చిండు, అన్న మా నాన్న, మా చిన్నాన్నలు, మా అందరికి కలిపి 4 ఎకరాల పొలం ఉంది, పొత్తుల వరి సాగు చేస్తాం. ఆ వరి సాగు చేసేటప్పుడు కలుపు వస్తుంది, ఆ కలుపు తీసేందుకు మా వాళ్ళు తనలాడుతూ ఉంటారు. ఆ కలుపు తీసే యంత్రాన్ని, వరి డిస్టర్బ్ కాకుండా కలుపు తీసే యంత్రాన్ని తయారు చేసిన అన్నాడు. ఎట్లా చేసినవరా బాబు అంటే, చిన్న ఫ్యాబ్రికేషన్, చిన్న చిన్న మెడిసిన్ టూల్స్తోని వాళ్ళ ఇంటి దగ్గర ఉండే మెకానిక్ దగ్గర పోయి తయారు చేసిండు. దాన్ని ఇట్లా గుంజుకుంటూ పోతుంటే ఆ కలుపు అంతా గుంజిపారేస్తుంది అది. ఇట్లాంటి చిన్న 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 చిన్నవి కూడా ఇన్నోవేషన్లే. మీరు చూస్తుంటారు, ఆ మల్లేశం అనే సినిమా చూసిరా మీరు ఎవరైనా? చింతకింది మల్లేశం గారని పద్మశ్రీ, వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చేసిన కష్టాన్ని, వాళ్ళ పద్మశాలి కుటుంబం, నేత కార్మికులు, చేనేత కార్మికురాలు. వాళ్ళ నాన్ననేమో మగ్గం నడుపుతాడు, వాళ్ళ అమ్మనేమో ఆ నూలు వడికే ఒక ఆసు యంత్రం, అది చేయితోని చేసే పని. ఆ చేయితోని చేస్తే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాడు ఆయన. చేసి 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 వాళ్ళ అమ్మ జబ్బలు పోతున్నాయి, జబ్బలు నొస్తాయి. ఎక్కువసేపు చేస్తే ఏమైందంటే రోజుకు షోల్డర్ నొప్పి స్టార్ట్ అవుతుంది. ఆయన ఆలోచించి ఇట్లా కాదు అని చెప్పి ఒక మెకనైజ్డ్ ప్రాసెస్, దాన్నే ఏం చేసిండు, ఒక చిన్న మోటార్ పెట్టి చేసి, సినిమా మీరు చూసిండ్రు కదా, అందులో చిన్న మెషిన్ పెట్టి ఆటోమేటిక్గా తయారయ్యేటట్టు చేస్తే, ఇలా దాని పేరు వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడు, లక్ష్మీ ఆసు యంత్రం అని పెట్టుకొని. దాన్ని ఇప్పుడు దగ్గర దగ్గర వేలాది మెషిన్లు, దానిలో మన గవర్నమెంట్ కూడా కొంత సపోర్ట్ చేసింది, వేలాది మెషిన్లు ఈరోజు ఆయన పంచడం వల్ల బ్రహ్మాండంగా ఆ శ్రమ, శారీరక శ్రమ తప్పింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, ఇన్నోవేషన్ అంటే ఒక గూగుల్ కనిపెట్టుడే ఇన్నోవేషన్ కాదు. ఇన్నోవేషన్ అంటే ఒక మన ఏదో మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ పెట్టుడే ఇన్నోవేషన్ కాదు. ఇంకోటి, గూగుల్ పెట్టినప్పుడు కూడా ఒక చిన్న గరాజ్లోనే స్టార్ట్ అయింది, అది కూడా అంత పెద్దగా అవుతుందని వాళ్ళు అనుకోలే. మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు కూడా బిల్ గేట్స్ గారు చిన్నగానే స్టార్ట్ చేసిండు, అది ఇవాళ ఇంత వట్టుడింత అన్నట్టు ఇంత పెద్దగా అయింది. పెట్టినప్పుడు చిన్నగానే పెడతారు, కానీ అది పెరిగి దాని ఆ ప్రోడక్ట్లో దమ్ముంటే ఇక్కడ దాకా వచ్చింది. మీతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీ RGUKTలో నేను రాగానే VC గారిని అడిగిన, మరి ఈ పిల్లలు ఇంత టాలెంటెడ్ పిల్లలు, రాష్ట్ర నలుమూలల నుంచి, భద్రాద్రి నుంచి మొదలు పెడితే, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ దాకా, యువతలకి మళ్ళా నీకు కింద కోదాడ దాకా ఉన్న పిల్లలు అందరు ఉన్నారు ఇక్కడ. మరి ఈ పిల్లలకి ఎవరికైనా ఒకవేళ నేను ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తనైతా అనుకుంటే వాళ్ళకెందుకు మనం అవకాశం ఇవ్వకూడదు, వాళ్ళకొక డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇక్కడనే ఎందుకు క్రియేట్ చేయకూడదు అని చెప్పి నేను సార్ని అడిగిన. కొంతమంది మొన్న మీరు టీ హబ్కి వచ్చినారా? వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? వచ్చిన వాళ్ళు జర చేయలేవటండి. టీ హబ్ చూసినరా? నచ్చిందా? బిల్డింగ్ నచ్చుడు కాదు, అక్కడ ఏం పని చేస్తున్నారు అది నచ్చిందా? నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఒక మినీ టీ హబ్ మీ దగ్గరే, మీ క్యాంపస్లోనే ఏర్పాటు కావాలి. అందులో మీ ఆలోచనలు ఎవ్రీ ఇయర్ ఐ రిక్వెస్ట్ VC గారు, ఎవ్రీ ఇయర్
ఒక వారం రోజుల పాటు ఇన్నోవేషన్ వారోత్సవాలు జరగాలి. అంటే మీరు తయారు చేసిన ఉత్పత్తులు మీ జూనియర్స్ని, మీ క్లాస్మేట్స్ని, ఎట్లా అయితే డిస్ట్రిక్ట్స్లో జరుగుతుండే చూడండి సైన్స్ ఎగ్జిబిషన్లని అవని ఇవని, దానికి నెక్స్ట్ లెవెల్లో అంటే ఇక్కడ నుంచి ప్రోడక్ట్స్ రావాలి. మీకు ఒక విషయం చెప్పాలి నేను, మీరు ఎట్లయితే ఆర్జీయూకేటీ ఉందో, అమెరికాలో MIT అని ఒక యూనివర్సిటీ ఉంటుంది, విన్నారా ఎప్పుడైనా పేరు? మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. MIT ల్యాబ్స్ నుంచి వచ్చిన కంపెనీస్, MIT ల్యాబ్స్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఇలా వరల్డ్ క్లాస్ కంపెనీస్గా రూపాంతరం చెందినాయి. దే సే ఇన్ ఇంగ్లీష్, రీసెర్చ్ ఇస్ ద బెడ్ రాక్ ఆఫ్ ఇన్నోవేషన్. పరిశోధనలే నవీన ఆవిష్కరణలకు ఊతమిచ్చే వేదికలు. పరిశోధనలు సరిగా జరిగితే, పరిశోధించేవారు ఉంటే అందులోంచి ఆవిష్కరణలు ఆటోమేటిక్గా వస్తాయి. ఆ ఆవిష్కరణల నుంచే ఎంటర్ప్రైజెస్ వస్తాయి, కంపెనీలు పుడతాయి. ఆ కంపెనీల నుంచే సంపద పుడుతుంది, సంపద నుంచే ఉద్యోగాలు, ఇంకా రకరకాల పరిణామాలు జరుగుతాయి. నా విజ్ఞప్తల్లా మీతో ఏమంటే, లెట్ us హ్యావ్ అ మినీ టీ హబ్, ఇన్నోవేషన్ ల్యాబ్ హియర్. నా రిక్వెస్ట్ అక్కగారితో IT డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా కలిసి ఇది ఏర్పాటు చేస్తాం. దానికి ఎన్ని డబ్బులు కావాలో మీరు ప్రపోజల్ పంపండి, తప్పకుండా మంజూరు చేయించి మీకు అప్పచెప్పే బాధ్యత మాది. రెండవది, ఇక్కడికి వచ్చేటప్పుడు నేను అక్క కలిసి, ఇంద్రకరణ్ రెడ్డి గారు ముగ్గురం కలిసి ముఖ్యమంత్రి గారిని అడిగినాం, సార్ మరి అక్కడ పోయినప్పుడు మేము కొన్ని చెప్పాల్సి ఉంటుంది, దయచేసి మాకు పర్మిషన్ ఏంటంటే, ఆ పిల్లలకి ఎంత చేసినా తక్కువే, తప్పకుండా మీరు వాళ్ళు అడిగిన ప్రతి హామీని కూడా పూర్తి స్థాయిలో, నేను VC గారితో కూడా మాట్లాడినాం, తప్పకుండా మీరు హామీ ఇవ్వడమే కాదు, మళ్ళీ 2-3 నెలల తర్వాత మీరే పోయి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిరండి, మేమందరం కూడా మీతో ఉన్నామనే కాన్ఫిడెన్స్ ఇచ్చిరండి అని స్వయంగా KCR గారు కూడా చెప్పినారు. 4 ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు మీకు ల్యాప్టాప్స్ గతంలో ఇచ్చేది మధ్యలో ఆపినరట. ఇప్పుడు మళ్ళా నేను అక్క మేము వస్తాం, ఇద్దరం కలిసి వస్తాం, ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా ఉంటారు, ఇక మిగతా వేదిక మీద కూర్చున్న వాళ్ళు అందరం ఉంటాం. మళ్ళీ నవంబర్లో ఏదో ఒక టైంలో వస్తాం, వచ్చి మీ అందరికీ ల్యాప్టాప్లు కూడా ఇచ్చే బాధ్యత మాది. వెంటనే ఆ కార్యక్రమం కూడా చేస్తాం. దాంతోపాటు ఇక మరి సీనన్న వచ్చిండు, సీనన్న మరి స్పోర్ట్స్ మినిస్టరు, మరి ఇక్కడ మీకు స్పోర్టింగ్కి సరైన ఫెసిలిటీస్ లేవు అని తెలిసింది, లేవు కదా? అందుకే ఒక 3 కోట్ల రూపాయలతో ఒక చక్కటి మినీ స్టేడియం కూడా అవుట్డోర్ స్పోర్ట్స్కి అది కూడా ఏర్పాటు చేస్తాం. దాన్ని కూడా ఒక 6 నుంచి 8 నెలల లోపల దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడే నేను చెప్పినట్టు ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డిజిటల్ ల్యాబ్, ఒక 1000 కంప్యూటర్లతో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డిజిటల్ ల్యాబ్ చేస్తాం, అది కూడా మీ చేతుల్లో పెడతాం. ఒక 50 అదనపు తరగతి గదులు, ఒక 50 అడిషనల్ క్లాస్ రూమ్స్ మీకోసం, మోడర్న్ క్లాస్ రూమ్స్ విత్ మోడర్న్ ఫర్నిచర్, అది కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ఆడిటోరియంని కూడా ఆధునీకరిస్తాం. మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, ఇవన్నీ చేసుడు ఈజీ, ఏముంది, పైసలు ఇస్తే వాడెవడో వస్తాడు, కడతాడు, వీడెవడో వస్తాడు, ఫర్నిచర్ పెడతాడు, అవతల పడతాడు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ వీటి మెయింటెనెన్స్ కష్టం. మెయింటైన్ చేయడంలో యూనివర్సిటీ పాత్ర ఎంత ఉందో మీది కూడా అంతే ఉంటుంది. మనోళ్ళు ఏం చేస్తారు, మీరు కూర్చోండి సార్, మనోళ్ళు ఏం చేస్తారు, దబ్బన మంచి సోఫాలు వేసినాం అనుకో, ఇక్కడ ఇదే ఆడిటోరియంలో మంచి సోఫాలు వేసినాం అనుకో, ఏం చేస్తారు మీరు, సినిమా థియేటర్లో పోయినాక మెల్లగా అదేం రోగమో తెలియదు, ఒక పెన్ను తీస్తారు, అలా ఒకడు వచ్చి పొక్క ఓడుస్తాడు, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, వాడు మెల్లగా దాన్ని పెద్దగా చేస్తాడు, ఆ 4 తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆయనకి వెళ్ళి మెల్లగా గుంజును మొదలు పెడతాడు. 4వ రోజు 5వ రోజు కాడ సీటు మిగిలేదు, అలా కూర్చుందామంటే మనకు మళ్ళీ కింద చెక్క తప్ప ఏం మిగిలేదు. గంత ఇది మంచిది కాదు, అంటే పట్టిలేనితనం మంచిది కాదు. ఇది మీ యూనివర్సిటీ, ఇది మీది, మీ తర్వాత వచ్చే పిల్లలది, మీ ఆస్తి. అది దాన్ని పాడు చేస్తే నాశనం చేస్తే నష్టం మీకు, మీ తర్వాత వచ్చే పిల్లలకు. ఇంకోటి, జిమ్మెదారులేనితనం మంచిది కాదు, నాది కాదు, యూనివర్సిటీ చూసుకోవాలి, నాకేం సంబంధం, అది అసలే మంచిది కాదు. ఇది మీది, మీ ఆస్తి. ఒక హాస్టల్ కట్టించినా, ఒక క్లాస్ రూమ్ కట్టించినా, ఫర్నిచర్ తయారు చేసినా, కంప్యూటర్ ఇచ్చినా మీ ఆస్తి కాబట్టి, మీ తర్వాత దాన్ని మళ్ళీ వచ్చే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ క్లాస్ కూడా ఇవ్వాలి కాబట్టి తప్పకుండా దాన్ని ఒక పద్ధతి ప్రకారం వాడుకుంటే మంచిది. క్లీన్లీనెస్ కూడా ఆయాలు, స్వీపర్లు వాళ్ళే చేయాలి, మాకేం సంబంధం. దయచేసి మీ రూమ్ ఎట్లయితే మీరు మంచిగా పెట్టుకుంటారో, మీ సామాన్ ఎట్లయితే మీరు మంచిగా పెట్టుకుంటారో, క్యాంపస్ను కూడా అక్కడ ఇక్కడ చెత్త వారేయకుండా మంచిగా చూసుకుంటే మీకే మంచిది. లేకపోతే దోమలు, రోగాలు, రకరకాలన్నీ వచ్చేది మనకే. నేను జపాన్ పోయినా ఒకసారి, ఏదో ఇట్లే ఇండస్ట్రీస్ మినిస్టర్గా నేను అక్కడ ఏదో పారిశ్రామికవేత్తలను కలవడానికి పోయినా. 3 రోజులు ఉన్నా. ఫస్ట్ డే చూస్తే ఎక్కడ చూసినా మంచిగా టోక్యో అంతా చాలా క్లీన్ కనబడుతుంది.
తెల్లారు ఇంకో ఊరు పోయినాం, హమామాత్సు అని సుజుకి హెడ్ క్వార్టర్ ఉంటే ఆడికి పోయినాం. ఆ ఊరు కూడా క్లీన్ ఉంది, చిన్న ఊరు పల్లెటూరు, అది మంచిగానే ఉంది. తర్వాత ఇంకో ఊరికి పోయినాం, అక్కడ క్లీన్గానే ఉంది. ఇక నాకు వశపడలే, ఇది ఏంది వీళ్ళ కథ, వీళ్ళు రోజుకి ఎన్నిసార్లు ఊడుస్తుండ్రు, ఏమైనా కనబడని యంత్రాలు ఏమైనా పెట్టినరా, రోబోట్స్ ఉన్నాయా, ఏం సంగతి అని చెప్పి ఆ ఇండియన్ ఎంబసీలో పనిచేసే ఒక జాపనీస్ ఆయన ఉండే, ఆయన పట్టుకొని హౌ డూ యూ కీప్ యువర్ కంట్రీ క్లీన్, హౌ డూ యూ కీప్ యువర్ సిటీ క్లీన్ అని అడిగిన. ఆయన నవ్విండు, నన్ను పిచ్చోని చూసిండు నవ్విండు, చెప్పలే. అరే వీడేమరా చెప్పడని చెప్పి ఇక లాభం లేదని చెప్పి ఇంకో ఆయన అడిగిన, హౌ డూ యూ కీప్ యువర్ సిటీ క్లీన్, ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు మీరు. మా హైదరాబాద్లో పోతే లేకపోతే ఇంకో కాడ పోతే మా బైన్సాల పోతే కూడా ఆడ ఈడ చెత్త కుప్పలు, రోజుకు 2 సార్లు ఉడిచినా 3 సార్లు ఉడిచినా మున్సిపాలిటీ వాళ్ళు ఆడ ఈడ చెత్త కుప్పలు ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది. మరి మీరేం చేస్తున్నారు మాకు అర్థం కాకుండా ఎట్లా అని అడిగిన. ఆఖరికి ఒక మనిషిని, పెద్ద మనిషిని పట్టుకున్నా, ఎవ్వరు చెప్తలేరు, హౌ డూ యూ కీప్ టోక్యో క్లీన్ అన్న. ఆయన ఒక్కటే మాట చెప్పిండు, వీ డోంట్ డర్టీ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అంటే కామన్ సెన్స్ ముచ్చట, అంటే దాన్ని పరిశుభ్రంగా ఎట్లా పెడతావు నేను అడిగితే, దాన్ని మొదలు అపరిశుభ్రం ఎందుకు చేయాలన్నాడు. అసలు దాన్ని గబ్బు లేపుడు ఎందుకు, తర్వాత సాఫ్ చేసే ఎందుకు, సప్పుడేక మంచిగా ఉన్నదే మంచిగా ఉంచుకుంటే అయిపోయాయి కదా అన్నాడు. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో కూడా ఉంటాయి, క్యాంపస్ అన్నాక 9-10 వేల మంది పిల్లలు ఉన్న కాడ, ఇంతమంది స్టాఫ్ ఉన్న కాడ, ఇంత రోజుకి ఇన్నిసార్లు తొక్కుడు పడుతున్న కాడ సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అపరిశుభ్రత ఉంటుంది, మెస్ క్లీన్లీనెస్ పెంచాలి, శానిటేషన్ పెంచాలి. కానీ ఇందులో మీ పాత్ర కూడా ఉంటుంది. దయచేసి స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ని నేను పొగిడినా, ఏమన్నా మీరు చాలా గొప్పగా నడిపినరు అన్న. స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్తో నేను కోరుతున్నా, మీరు కూడా బాధ్యత తీసుకోండి, సామాజిక బాధ్యత తీసుకోండి. మీరు కూడా మీ యూనివర్సిటీతో కలిసి, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ సిన్సియర్లీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని వింటాం మనం రెగ్యులర్గా. కార్పొరేట్లకు మాత్రమే ఉండదు సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ కూడా ఉంటుంది, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ని ఈ విషయంలో కూడా బాధ్యత తీసుకోండి. కావాలంటే క్యాంపస్ని 73 ఎకరాలు కదా మీ క్యాంపస్, 272 ఎకరాలు, 272 ఎకరాల క్యాంపస్. దీనిలో మీ బ్లాక్స్, హాస్టల్ బ్లాక్స్, టీచింగ్ ఫెసిలిటీసు, లేకపోతే మీ క్లాస్ రూమ్స్, మెస్సులు ఉండే ఏరియా మేబీ 50-60 లేదా 100 ఎకర్స్ ఉంటుందేమో. నా విజ్ఞప్తి ఏంటంటే అవసరమైతే నెలకొక్కసారన్నా, నేను వారం కంటలేను, నెలకొక్కసారన్నా శ్రమదానం అనే కల్చర్ను డెవలప్ చేయండి. ఇది నేను నా కోసం చెప్తలేను, నాకు వచ్చేది ఏం లేదు, మీకోసమే. ఒక్కసారి, నెలకొక్కసారి 1 గంట, గంటన్నర పాటు మీరు అందరూ ఒక్కటిసారి ఎక్కిండ్రనుకో, బయటకు వచ్చిండ్రనుకో, వాట్ ఎవర్ క్లీన్లీనెస్ యూ వాంట్. ఇవాళ నేను ఒక మెస్కు పోయినా, అది ఏం మెస్ అంటారు మీరు, న్యూ హాస్టల్ మెస్, కొత్త హాస్టల్ మెస్, అది న్యూ హాస్టల్ మెస్. అందులోకి ఎంటర్ అవడం పక్కకు చూస్తే మొత్తం మడుగులు కట్టిన నీళ్ళు ఉన్నాయి, కుడి దిక్కు మడుగులు కట్టి నీళ్ళు ఉన్నాయి, అంత గడ్డి మొలిచింది, అంత గందరగోళం ఉంది. ఇట్ ఈస్ ఎ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మస్కిటోస్. నేనేమంటున్నా, అసొంటిది మనం చేసుకోలేమా? కొంత మట్టి తీసుకొచ్చి నింపి దాన్ని లెవెల్ చేసి పారేసి దానిలోకి నీళ్లు రాకుండా చేసి అవసరమైతే కిందికి నీళ్లు పోయేటట్టు చేసుడు. ఇంత పెద్ద క్యాంపస్, మీ క్యాంపస్, 1 గంట శ్రమదానం చేసే శక్తి మనకు లేదా? ఆ ఇన్స్టాగ్రామ్ 1 గంట బంద్ చేస్తే చేయరాదా? నా విజ్ఞప్తి ఏంటంటే మీతోని, ఈయనేందో వచ్చి లెక్చర్లు ఇచ్చిపోతాను నేను అనుకోకుండా, నేను నా కోసం చెప్తలేను, అంటే ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే సమిష్టి బాధ్యత. ఇది క్యాంపస్ మెయింటెనెన్స్. ఒక్క వీసీ, ఒక్క డైరెక్టరు, ఒక నాన్ టీచింగ్ స్టాఫ్, ఒక టీచింగ్ స్టాఫ్ సరిపోరు. నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది రమణ గారు? 250 మంది. శానిటేషన్ వాళ్ళు ఎంతమంది ఉంటారు అందులో? 60-70 మంది ఉంటారా? 100 మంది కావచ్చు. మీరేమో 9000 మంది స్టూడెంట్స్. టీచర్లు ఎంతమంది ఉంటారు మొత్తం కలిపి? టీచర్లు వాళ్ళ ఫ్యామిలీలు అన్ని కలిపితే వాళ్ళు 1000 మంది ఉంటారా? 1500 దాకా ఉంటారా? అంటే దగ్గర 10,000 మంది ఉంటారా క్యాంపస్లో మీరు అన్నీ కలిపితే? మరి 10,000 మంది ఉత్పత్తి చేసే చెత్తను సాఫ్ చేసేందుకు ఉన్నోళ్ళు ఎంతమంది? 100 మంది. అవుతుందా? కాదు. యాడికెళ్ళి అవుతుంది? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు యంత్రాలా? దయచేసి అందుకే నేను కోరేది ఏంటంటే, మొదలు చెత్త పారేయొద్దు అనే కల్చర్. చెత్త పారేయొద్దు అంటే ఏంది? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పెయిల భయం ఉంటేనేమో పనులు అవుతాయి. ఇప్పుడు నేను ఒక్కసారి ఒక 6-7 ఏళ్ళ కిందట హాలిడేకి సింగపూర్కి పోయినా. నా బిడ్డ వయసు అప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు. ఇండియాలో మనకేం అలవాటు? చాయ్ కప్ అక్కడ ఉంటే అక్కడ తీసి ఇక్కడ కూడా పెట్టాం ఇళ్ళల్లో. అది అమ్మ చూసుకుంటుంది, నాన్న చూసుకుంటాడు, ఇంకెవరో చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. ఆడపిల్లలు అయితే కొద్దిగా బుద్ధిమంతులు కాబట్టి మీరు కొద్దిగా అటు ఇటు పెడతారు కావచ్చు, మగపిల్లలు అయితే పని చేయరు, అంతేనా? ఇంకేం చేస్తాం? ఏమన్నాడా బిస్కెటో చాక్లెటో ఉంటే ఇట్లా తిని ఇట్లా నోట్లు వేసుకొని కాగితం ఆడ వారేసి
జంప్. కనీసం చెత్తబుట్ట దాకా కూడా మనం తీసుకుపోము, వెయ్యం. ఎవడో సాఫ్ చేస్తాడు తీయని ఆడ వారేసిపోతాం. నా బిడ్డకు నేను ఆడ దిగంగానే చెప్పిన సింగపూర్లో, నువ్వు చాక్లెటో ఇంకోదో తిని బిస్కెటో తిని ఆయంత ఆ పేపర్ ముక్కగిన కింద వారేసినావు అనుకో, మొదటిసారి $500 ఫైన్ వేస్తారు, రెండోసారి తీసుకుపోయి జైల్లో పెడతారని చెప్పిన. నా బిడ్డకు 5-6 ఏళ్ళు. ఎందుకు పెడతారు అన్నది. ఎందుకు పెడతారంటే ఇంక లాభం లేదని చెప్పి ఆయనతో దగ్గర తీసుకుపోయి ఆడ బోర్డు రాసి ఉంది, మొదటిసారి $500, రెండోసారి జైలు అని రాసి ఉంది. ఆడ చదివిపించిన. మేము దగ్గర దగ్గర వారం 10 రోజులు ఉన్నాం ఆడ. ఒక్కటంటే ఒక్కసారి కూడా కింద వారేయలే చెత్త. 5-6 ఏళ్ళ పాప. ఎందుకు చెప్తున్నా అంటే ఈ డిసిప్లిన్ మీరు పెట్టాలి. ఇది ఇప్పుడు మీ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్, ఇది ఎవరో మీ వీసీ చెప్పదు మీకు. మీరేం చేయాలి? గవర్నింగ్ కౌన్సిల్ మీరే పెట్టండి రూల్. ఇఫ్ యూ లిటర్, చెత్త వారేస్తే ఇంత ఫైన్ అనే సిస్టమ్ మీరే పెట్టండి. వేరే వాళ్ళు ఎందుకు పెట్టాలి నాకు అర్థం కాదు. ఇది మీ యూనివర్సిటీ, ఇది మీ కాలేజు, మీ క్యాంపస్. దీన్ని నీట్గా ఉంచవలసిన బాధ్యత యూనివర్సిటీ స్టాఫ్కి ఎంత ఉందో మీకు అంతే ఉంది. మీరే ఆ సిస్టమ్ తీసుకొచ్చారనుకో, ఒక్కసారి ఇన్స్టిట్యూట్ చేసిండ్రనుకో, అద్భుతంగా అది ఒక కల్చర్ లాగా మీ కిందికి పోతుంది. ఇప్పుడు ఎక్కడనో జపాన్లో గిపాన్లో వాడేమైనా వేరే తింటుండా? వాడు కూడా మనం తినే తింటాడు. గదే అన్నం, గదే కూర, కొద్దిగా వేరే లెక్క వండుకుంటారు అంతేగాని మిగతా అంతా సేమ్. కానీ వాళ్ళేమో చాలా కల్చర్డ్గా, పద్ధతిగా, నాగరికంగా వాళ్ళు ఉంటారు. మనమేమో మనకేందిలే అనే ఒక లెక్కలేనితనంతో కొద్దిగా మనం ఎక్కడో దారి తప్పినాం. మీరు ఇక్కడ ఒక్కసారి కరెక్ట్గా ఒక సిస్టమ్ సెట్ చేస్తే మీరు బయట వెనుక కూడా అంతే క్రమశిక్షణతో ఉంటారు. మళ్ళీ మీ కుటుంబాలను కూడా మీరు అదే లైన్లో తీసుకొస్తారు. కాబట్టి నా విజ్ఞప్తల్లా ఇప్పుడు మీరు అడిగిన ప్రతిదీ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. కంప్యూటర్ ల్యాబ్ అని చెప్పాను నేను, కొత్త ల్యాప్టాప్స్ అని చెప్పిన, ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పిన, ఇన్నోవేషన్ ల్యాబ్ అని చెప్పినాను, కొత్త క్లాస్ రూమ్లు అని చెప్పాను. ఇవన్నీ కూడా మేము చేస్తాం. నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంది, మీరు దయచేసి చక్కగా యూనివర్సిటీ క్యాంపస్ని కొద్దిగా క్రమశిక్షణతో, కొద్దిగా ఒక బాధ్యతతో సవ్యమైన దారిలో దీన్ని పెట్టండి అని కోరుతున్నాను. ఇంకొక మాట కూడా నాకు అక్కడ పిల్లలు P1 P2లో చెప్పినారు. ఐ రిక్వెస్ట్ వెంకటరమణ గారు, సతీష్ గారు అండ్ ఆల్ ద టీచర్స్ ఆల్సో టు ప్లీజ్ థింక్ అబౌట్ దిస్. పిల్లలు ఏం చెప్పారంటే, అండ్ దయచేసి మీరు పిల్లలు చెప్పినని చెప్పి వాళ్ళ మీద వేరేలాగా ఆలోచన చేయకండి. వాళ్ళు ఏమన్నారంటే, కొంత ఇంకా క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ రావాల్సిన అవసరం ఉంది టీచింగ్లో. ముఖ్యంగా వాళ్ళు ఎందుకో కానీ ఫిజిక్స్ గురించి చెప్పారు. ఎందుకు చెప్పారని తెలియదు కానీ కొద్దిగా ఫిజిక్స్లో ఇంకా స్టాండర్డ్స్ ఇంప్రూవ్ కావాలా అని ఒకటి చెప్పినారు. రెండోది ఏం చెప్పినారంటే, ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ కావాలి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనం చూసినట్టయితే సాంకేతిక విప్లవం, డిజిటల్ రెవల్యూషన్ ఇస్ స్వీపింగ్ ద వరల్డ్. AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, ML, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, స్పేస్ టెక్నాలజీ, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇట్లాంటి అన్ని కొత్త తరపు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేవి ఏవైతే వస్తున్నాయో, బ్లాక్ చైన్, వీటిని, డ్రోన్ టెక్నాలజీ, వీటిని అందిపుచ్చుకొని మేము కూడా ఉన్నతమైన స్థానాలకు పోవాలనుకుంటున్నాం. మాకు అట్లాంటి కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయండి, మాకు అట్లాంటి కొత్త తరహా కోర్సెస్, కొత్త తరం కోర్సెస్ మా దగ్గర పెట్టండి అని చెప్పి ఆ పిల్లలు చెప్తా ఉన్నారు. నేను విద్యాశాఖ మంత్రి గారిని, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారిని, వీసీ గారిని కూడా కోరుతా ఉన్నాను, దయచేసి దిస్ న్యూ ఏజ్ కోర్సెస్ that we have already introduced in JNTU and other places, they can be brought here, they can be introduced here, so that next generation, మీరు అడగాల్సిన అవసరం లేకుండా మీరు NITలతో, IITలతో పోటీపడే పిల్లలుగా తయారు కావాలి అంటే క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ స్టాండర్డ్ జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా బలమైన ప్రయత్నం చేద్దాం. ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు. డెఫినెట్గా ఈ కార్డు నుంచి నేను కూడా కొంత, మా అక్క నేను ఇద్దరం కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. నేను కూడా 6 నెలలకు ఒకసారి కంపల్సరీ వస్తాను. తప్పకుండా వచ్చి ఎప్పటికప్పుడు నేను కూడా నాకు తోచినంతగా, నా శాయశక్తులా నాకు ఎంత శక్తి ఉందో అంత నా ఎఫర్ట్ నేను పెడతాను. అక్క కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. కరుణ గారు మన ఎడ్యుకేషన్ సెక్రటరీ కొత్తగా వచ్చినారు, వారు కూడా మానిటర్ చేస్తున్నారు. మీ వీసీ గారి గురించి ఇప్పుడే నేను చెప్పినాను, సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతున్నాడు. మీ సతీష్ గారు కూడా సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్నారు. కలెక్టర్ గారు కూడా నాతో గతంలో GHMCలో కూడా కలిసి పనిచేసిన వ్యక్తి, చాలా సిన్సియర్ వ్యక్తి, చాలా ఇంప్రూవ్ చేయాలనే ఆసక్తి ఉన్న వ్యక్తి. ముఖ్యంగా ఆయన స్పోర్ట్స్ పర్సన్. ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ అప్ ద మినీ స్టేడియం ప్రాజెక్ట్. యూ టేక్ ఇట్ అప్ పర్సనలీ అండ్ యూ మేక్ ఇట్ హ్యాపెన్. తొందరగా చేద్దాం. చేసినట్టయితే, ఇవన్నీ చేసినట్టయితే, ప్లస్ మీరు కూడా మీ వైపు నుంచి కొద్దిగా ఉత్సాహంగా ముందుకు వచ్చినట్టయితే, వాలంటీరింగ్ అంటే జనరల్గానే కొంత నిరాసక్తి ఉంటే, నా పని కాదు ఇదే నాటి పోతుంటారు. కానీ కొంతమంది అన్న మీరు ముందుకు వస్తే, కొంతమంది అన్న నడుము బిగిస్తే డెఫినెట్గా మార్పు వస్తుంది. మీరు ఎట్లయితే ఆ ఉద్యమాన్ని చాలా పద్ధతిగా చేసిందని నేను చెప్పినో, ఇది కూడా ఉద్యమ స్ఫూర్తితో క్యాంపస్ని బాగు చేద్దామనే ఒక స్పిరిట్ కనుక మీరు పిల్లల్లో తీసుకొని రాగలిగితే, మిగతా
యూత్లో కూడా తీసుకొని రాగలిగితే E1, E2, E3, E4, P1, P2 అందరిలో తీసుకొని రాగలిగితే డెఫినెట్గా మీ క్యాంపస్ నిజంగా కూడా ఒక మోడల్ క్యాంపస్ అవుతుంది. IIT హైదరాబాద్ కంటే NIT వరంగల్ కంటే ఏమాత్రం తీసిపోని క్యాంపస్గా అయ్యే అవకాశం ఉంది. నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే మళ్ళొక్కసారి ఇది నా క్యాంపస్, ఇది నా ఇల్లు, ఇది బాగుండాలి అనే స్పిరిట్ మీరు చూపెట్టండి. మీ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే బాధ్యత నాది. బాత్రూమ్లు బాగాలేకపోతే బాత్రూమ్ బాగా చేసుకుందాం, దానికి అక్క ఆల్రెడీ డబ్బులు మంజూరు చేసినారు. బాత్రూమ్లు బాగా చేసుకుందాం, మెస్ బాగా చేసుకుందాం, హాస్టల్ గదులు బాగా చేసుకుందాం, తరగతి గదులు బాగా చేసుకుందాం, కొత్త స్పోర్టింగ్ కాంప్లెక్సెస్ కట్టుకుందాం, కొత్త ల్యాబ్ కట్టుకుందాం, ల్యాప్టాప్లు ఇచ్చుకుందాం, ఇవన్నీ చేద్దాం. కానీ వీటిని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీది, మీ మీదనే ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని మర్చిపోకండి. ఇదేదో మీకేదో బోరింగ్ స్పీచ్ ఇవ్వడానికి, మీకేదో ఉపదేశం ఇవ్వడానికి మేము రాలేదు. కేవలం ఈ యూనివర్సిటీ మీది, మాకెంత బాధ్యత ఉందో మీకు అంతే ఉంది అనేది కూడా గుర్తు చేద్దాం మిగతా అన్నిటితో పాటు అని అనుకొని వచ్చినాం. మళ్ళొకసారి తప్పకుండా నవంబర్లో వచ్చి మీ అందరినీ కూడా కలుసుకుంటాం. ఆ రోజు మీరు అందరు కూడా పైన కూర్చొని ఉండాలి. VC గారు మీరు అటు ఇటు పోతున్నారు, ఆ రోజు పైన కూర్చోవాలి అంటున్నారు అందరు పక్కన. సో మళ్ళొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. అందరు